ఇప్పుడు ఇక్కడ వీడియోలో మీకు ఏమీ కనపడదు, కేవలం నల్లగా మాత్రమే కనపడుతుంది. అలాగే సృష్టిలో అంతటా కూడా శివతత్వం అనేది ఉంది. కాకపోతే అది అందరికీ కనబడదు, మనసు పెట్టి చూస్తే తప్ప కనబడదు. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే 2 మాటల్లో కూడా అర్థం చేసుకుంటే, లోతుగా పరిశీలిస్తే శివతత్వం అనేది అర్థమవుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చీకట్లు ఏమైతే కనబడట్లేదో, సృష్టి అంతటా కూడా శివుడు ఎలా అయితే కనపడడు, అలాగే ఈ డార్క్నెస్లో ఉన్నటువంటి అంధకారంలో నా మాటలు మీకు ఏ రకంగా అయితే వినపడుతున్నాయో, అదే రకంగా సృష్టిలో కూడా దేవుడు కనపడకపోయినా ఆయన మాటలు మీరు వినాలి అనుకుంటే చిత్తశుద్ధితో ఆత్మసమర్పణ చేసి మీరు శివుడికి ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు మీరు నా మాటలు ఎలా అయితే వినగలుగుతున్నారో, శివుడు కూడా మీతో అదే రకంగా మాట్లాడగలుగుతాడు. ఓం నమః.